ఈ రోజు నుంచి గంభీర్ స్కై ఎరా స్టార్ట్ అవబోతుంది. పల్లగలే వేదికగా ఇండియా శ్రీలంక ఫస్ట్ T20 జరగబోతోంది. వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటి వరకు 29 T20 మ్యాచ్లు జరిగితే ఇండియా 19 గెలిచింది, శ్రీలంక 9 గెలిచింది అండ్ 1 నో రిజల్ట్. అండ్ శ్రీలంకలో రికార్డ్ చూసుకుంటే ఇండియా శ్రీలంక 8 మ్యాచ్లు ఆడితే ఇండియా 5 గెలిచింది, శ్రీలంక 3 గెలిచింది. ఎలా చూసుకున్నా శ్రీలంకతో మ్యాచ్ ఎక్కడ ఆడినా శ్రీలంకలో ఆడినా రికార్డ్స్ చూసుకుంటే ఇండియాకి ఫేవరబుల్ గా ఉన్నాయి. అండ్ రీసెంట్ ఫామ్ చూసుకున్నా సరే ఇండియాకి ఫేవరబుల్ గా ఉంది. బికాజ్ ఇండియా లేటెస్ట్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి ప్లేయర్ లేకపోవచ్చు, కానీ మన దగ్గర మంచి స్ట్రెంత్ ఉన్న టీం ఉంది. ముందుగా ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఇండియా ప్లేయింగ్ 11 చూద్దాం. జైస్వాల్, గిల్, పంత్, స్కై, రింకు, హార్దిక్, సుందర్, అక్షర్, బెష్నాయ్, సిరాజ్, హర్షదీప్. నాకు తెలిసినంత వరకు శివన్ దుబే కన్నా రింకు సింగ్ ని ఆడిస్తారనిపిస్తుంది. బికాజ్ వరల్డ్ కప్ టీంలో బ్యాలెన్స్ కోసం శివన్ దుబేని ఆడించారు, బట్ ఇప్పుడు రింకునే ఆడిస్తారనిపిస్తుంది. చూద్దాం. అండ్ వికెట్ కీపర్లో పంత్, శాంసన్ లో పంత్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. పంత్ రాణించకపోతే అప్పుడు శాంసన్కి వెళ్తారు. అండ్ ఇంకా శ్రీలంక ప్లేయింగ్ 11 చూసుకుంటే పాతుమ్ నిశంక, కుశాల్ మెండిస్, కామిందు మెండిస్, ఆవిష్క ఫెర్నాండో, చరిత్ అసలాంక, దాల్సున్ షనక, హసరంగ, వెల్లలాగే, తీక్షణ, మధుశంక, పతిరానా. మొన్న జరిగిన లంక ప్రీమియర్ లీగ్ లో కామిందు మెండిస్ చాలా బాగా రాణించాడు అండ్ ఆవిష్క ఫెర్నాండో కూడా. సో నెంబర్ 3, నెంబర్ 4 వాళ్ళిద్దరు ఆడతారు. నార్మల్ గా అయితే ఆవిష్క ఫెర్నాండో ఓపెనింగ్ బ్యాట్స్మెన్, బట్ లంక ప్రీమియర్ లీగ్ లో మిడిల్ ఆర్డర్ లో చాలా బాగా రాణించాడు. అదే పొజిషన్ లో నెంబర్ 4 లో ఆడతాడనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో వాళ్ళు ఇద్దరు పేసర్లు పార్ట్ టైమర్ షనకాతో రాబోతున్నారు. చెప్పాలంటే వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. పవర్ ప్లే వేయడానికి మధుశంక అండ్ డెత్ ఓవర్స్ వేయడానికి పతిరానా ఉన్నారు. చాలా చాలా మంచి బౌలింగ్ కనబడుతుంది. అండ్ స్పిన్నర్స్ హసరంగా, వెల్లలాగే, తీక్షణ, వీళ్ళ ముగ్గురు చాలా మంచి స్పిన్నర్స్. శ్రీలంక బౌలింగ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. శ్రీలంక బ్యాటింగ్ ఎలా ఉన్నా అస్సలు శ్రీలంకని తక్కువ అంచనా వేయలేం. కాబట్టి మన వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి శ్రీలంక బౌలర్స్ తోటి. ఈ మ్యాచ్ ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అండ్ ఇండియా శ్రీలంక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను మీరు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.